నిండుచున్నది. నీ గిన్నె, నీ హృదయం, నీ ఆత్మ. నీ గిన్నె, నీ హృదయం, నీ ఆత్మ నిండుతుంది. ఆత్మ చేత ఫుల్గా నింపబడతాం. ఆమేన్. నీ గిన్నె నిండిన తర్వాత అది పొంగుతుందంట. ఏమవుతుంది? పొంగుతుంది. ఏం పొంగుతుంది? విశ్వాసపు మాటలు, ప్రార్థన జీవితం, ఆమేన్, అద్భుతాలు, సూచక్రియలు, దేవుని సన్నిధి అన్నీ పొంగడం స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. వాక్యము నింపబడుతుంటే ఆత్మ చేత నింపబడతాం. వాక్యము నింపబడుతుంటే ఆత్మ మేఘము మనను కమ్ముకుంటుంది. వాక్యము నింపబడుతుంటే మన హృదయం నింపబడుతుంది. వాక్యము నింపబడుతుంటే ఆ నూనె పొంగి 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 బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అదే దేవుని సన్నిధి, దేవుని శక్తి పరిచర్య. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత ఎక్కువగా వాక్యాన్ని వింటే, హల్లెలూయా అని చెప్పండి అందరూ. ఆమేన్. నువ్వు ఎంత ఎక్కువగా వాక్యం వింటే అంత ఎక్కువగా దేవుని ఆత్మ కుమ్మరింపు చూస్తావు. మరలా నేను చెప్తున్నాను, ఎంత ఎక్కువగా వాక్యం వింటే అంత ఎక్కువ ఆత్మ కుమ్మరింపు నీ పైన ఆధారపడి ఉంది. దేవుని ఆత్మ కుమ్మరింపు ఎంత అనేది. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు సీ ద greatest move of the Spirit of God in your life, you need to focus upon the word to fill in your heart. నీ జీవితంలో దేవుని ఆత్మ పరిచర్య చాలా ఎక్కువగా జరగాలంటే నీ ఫోకస్ అంతా ఏముండాలి తెలుసా? నీ హృదయంలో ఎంత వాక్యం నింపుకుంటున్నావు. నీ హృదయంలో ఎంత వాక్యము నింపుకుంటున్నావు. నిజంగా నువ్వు దేవుని ఆత్మకార్యాలు చూడాలి అంటే దేవుని వాక్యాన్ని అంత నింపు. ఎందుకంటే నీ ప్రార్థనకున్న బలమే వాక్యము, నీ అభిషేకానికున్న బలం వాక్యము. ఆమేన్. ఆత్మ కుమ్మరింపుకున్న బలం వాక్యము, వరాలకున్న బలం వాక్యము, దేవుని జీవానికున్న బలం వాక్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ఇప్పుడు వాక్యము నింపబడుతుంటే ఆత్మచేత నింపబడతాం. ఎఫెసీలకు రాసిన పత్రిక అందరికి తెలిసిన ఒక విషయమే. 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18, 19 అందరూ ఒకటేసారి గట్టిగా చదవాలి, సిగ్గుపడొద్దు. వాక్యం చదువుతుంటే చాలా మార్కులు వస్తాయి. ఆమేన్. 1, 2, 3 స్టార్ట్. ఇరవై. ఆమేన్. చూసారా, ఇది కూడా నీ హృదయంలో నింపబడుతున్న విషయమే. లోకముతో నింపబడుతున్నావా లేదంటే దేవుని ఆత్మతో నింపబడుతున్నావా? ఆమేన్. లోకంతో నింపబడాలంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. బైబిల్ చదవద్దు, బైబిల్ వినొద్దు, చర్చకు రావద్దు. ఇంకేం చేయాలి? మరేం చేయాలి? వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. దేవుని వాక్యానికి సంబంధించింది కాకుండా మిగతా అన్నీ ఏమైనా కూడా అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. లోకములో ఉన్నవి నింపుకుంటున్నప్పుడు అది దుర్వ్యాపారం అంట. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత దానితో నింపబడితే అంత ఎక్కువగా నువ్వు కరెక్ట్ అవుతావు. ఎంత ఎక్కువగా నువ్వు పాపంలో పడడానికి కారణం ఏంటి? నీ బలహీనతలు జయించలేకపోవడానికి కారణం ఏంటి? నువ్వేం వింటున్నావు, నువ్వు ఏం చూస్తున్నావు? నీ బలహీనతను జయించనీయదు. నువ్వు లోకంతో నింపుకుంటున్నప్పుడు నువ్వు చేసేది లోక పనులే చేస్తావు. నువ్వు వినేవి, నువ్వు చూసేవి చాలా ప్రాముఖ్యం. నీ హృదయంలో నింపుకునేది అంత ప్రాముఖ్యం. అదే నువ్వు దేవుని వాక్యము చేత ఆగకుండా నువ్వు నింపుకో, నువ్వు పాపం అనేది మర్చిపోతావు, నీ బలహీనత నువ్వు మర్చిపోతావు, నీ శోధనను నువ్వు జయించడం స్టార్ట్ చేస్తావు, నీ రోగమును నువ్వు అధిగమించడం స్టార్ట్ చేస్తావు, నీ సమస్యలను నువ్వు జయించడం స్టార్ట్ చేస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మచేత బలపరచబడుతున్నావు, దేవుని ఆత్మచేత నింపబడుతున్నావు. కాబట్టి ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్ ఇన్ సామ్స్ అండ్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్ అండ్ సింగింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ టు ద లార్డ్. మనం పాట పాడితే ఎవరి కోసం పాడతాం? మంది కోసం పాడతాం కదా చాలాసార్లు. కాదా? కాదా?
కాదా? మరి స్పెషల్ సాంగ్లు ఎందుకు? దేవుని కోసం పాడేది ఉంటే కూర్చొని పాడు అక్కడే. స్పెషల్ సాంగ్స్ ఎందుకు చెప్పండి? అంటే పాడొద్దు అంటలే నేను, మనమే పాడిస్తాము. ఉద్దేశం గురించి మాట్లాడుతున్నా. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ల మధ్యలో ఒకటి ఉంటుంది. పాస్టర్లో ఉన్న పక్క ఆ రోజు మైక్ ఇవ్వాలా, లేకపోతే అది అవమానం. ఎందుకు ఇవ్వాలి? అవమానమా? ఎందుకు అవమానం? మైక్ ఇవ్వాలా వద్దా, పాటలు పాడాలా వద్దా, అంతా దేవుని ఆత్మచేత నడిపింపబడితే బాగుంటుంది. ఆమేన్. అందరూ చెప్పండి, పాటలు పాడేది ఎవరి కోసమో కాదు, నా కోసం. ఆమేన్. అందుకే రాగమున్నా తాళమున్నా లేకపోయినా ఆమేన్ పాడాలి సిగ్గుపడకుండా. హల్లెలూయా. ఆమేన్. పాటలు ఎవరి కోసం పాడాలంట? ఎవరితో మాట్లాడడానికి పాడాలంట? నాకు నేను మాట్లాడుకోవడానికి. మంచి చదవండి, మరొకసారి చదవండి. మీరు తప్పు చదివారు. చదవండి 19 చదవండి. గట్టి చదువు డేవిడ్, ఒకసారి బయటికి చదివి అందరితో. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఆమేన్. ఇక్కడ నీ హృదయంలో ప్రభు కొరకు పాడుతున్నావు. ఆమేన్. ఎవరితో మాట్లాడడానికి? నీతో నువ్వు మాట్లాడుకోవడానికి. అందరూ చెప్పండి, నాతో నేను మాట్లాడుకోవడానికి. నేను పాటలు ఎందుకు పాడుతున్నా తెలుసా? నన్ను నేను బలపరచుకోవడానికి. నేను దేవుని ఎందుకు స్తుతిస్తున్నాను తెలుసా? నేను ఇక్కడికి రాగానే ఒక సాంగ్ ఖచ్చితంగా పాడతాను కదా. పాడనా? మీరు గమనించారా? ఎందుకోసం పాడతా? నా స్వరం ఎంత బాగుంది చూపించుకోవడానిక? లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యానికి ఆమేన్ నాకు దేవుని బలం కావాలి. ఆమేన్. నా మైండ్ అంతా ఆయన వైపు ఫోకస్ చేయాలి. నా దృష్టి, నా ధ్యానం నేను దేవుని వైపు వినడానికి ఆ పాట పాడతా. హల్లెలూయా. సిచ్యువేషన్ ఎలా ఉండని, పరిస్థితి ఎలా ఉండని, గందరగోళంగా ఉండని ఆమేన్, ఆ టైంలో ఆమేన్ నేను దేవుని వైపు దృష్టి చేసి నాతో నేను మాట్లాడుకుంటూ, వాక్యం ద్వారా నాతో నేను మాట్లాడుకుంటూ, నన్ను నేను బలపరుచుకుంటూ దేవుని సన్నిధిని విశ్వాసంతో విడుదల చేస్తుంటా. అప్పుడు పరిస్థితులు మారడం స్టార్ట్ అవుతాయి, మనస్సులన్నీ మారడం స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. ఆమేన్. అందుకోసం నేను పాట పాడతా. ఆమేన్. నాకు నేను మాట్లాడుకోవడానికి. దేని కొరకు? అంతసేపు ఆరాధన వాళ్ళు చేసిరు కదా. చేసిరా లేదా? చేసిరు. మళ్ళీ నేను వచ్చి మళ్ళీ స్పెషల్గా ఎందుకు? డైరెక్ట్ వాకింగ్ స్టార్ట్ చేస్తే తప్పితే చాలామంది అంటారు, అంతసేపు పాటలు పాడడం అవసరమా, లేట్ అవుతుంది. అంతసేపు భాషలో మాట్లాడడం అవసరమా, లేట్ అవుతుంది. నేను మీతో మాట్లాడాలన్నా మనిషిలాగా మాట్లాడితే సరిపోదు. దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలంటే ముందు నన్ను నేను బలపరచుకోవాలి. హల్లెలూయా. కొన్నిసార్లు నేను అక్కడ ప్రార్థన చేసి వస్తాను ఇంట్లో, కానీ కొన్నిసార్లు ఇక్కడ రాగానే వాతావరణం నాకు చేంజ్ అనిపించలేదు అనుకోండి, అప్పుడు నేను ఖచ్చితంగా ఆమేన్ నన్ను నేను దేవుని యందు బలపరుచుకొని పరిస్థితి మార్చడానికి ప్రయత్నం చేస్తాను విశ్వాసంతో. హల్లెలూయా. అందరూ చెప్పండి, కొన్ని మార్లు కదా, అన్ని మార్లు నన్ను నేను బలపరుచుకోవాలంటే నాలో నేను మాట్లాడుకోవాలి. నాకు నేను చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? నేను నీతిమంతుడని. కొన్నిసార్లు మనం నీతిమంతులను మర్చిపోతాం తెలుసా? మనం నీతిమంతులను మర్చిపోతాం. కొన్నిసార్లు నీకు నువ్వు చెప్పుకోవాలి నువ్వు ధనవంతుడు అని, మర్చిపోతావు. చెప్పండి, ధనవంతుడిని. నువ్వు ఆ ధనవంతుడు అని చూడనందుకే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళి మనం అప్పులు చేయాల్సి వస్తుంది. నీకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నేనేం చేశాడనేది. హల్లెలూయా.
నువ్వు ఏమై ఉన్నావు నీకు నువ్వు చెప్పుకోవాలి ఇక్కడ నిల్చునే ముందు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నీతో నువ్వు మాట్లాడుకుంటావో, అందరూ చెప్పండి, నాతో నేను మాట్లాడుకుంటాను వాక్యం ద్వారా, పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా. ఆమేన్. నాతో నేను మాట్లాడుకుంటాను, వెంటనే నేను దేవుని ఆత్మ చేత నింపబడతాను. దిస్ ఇస్ వాట్. మనం దేవుని ఆత్మ చేత నింపబడాలంటే ఏం చేయాలంట? మనము పాటలు పాడుకుంటూ. అందుకే హల్లెలూయా, నీకు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నావా? కీబోర్డ్ తీ, లేదా డ్రమ్ తీ, లేదా బైబిల్ తీ, లేదా మోకరించు, ఏదో ఒకటి చెయ్యి. ఎందుకు తెలుసా? నీ ప్రేయర్ లైఫ్ని రీస్టోర్ చేసుకోవడానికి. ఆమేన్. ఇష్టం లేకపోయినా ఓపెన్ చేయాలి. కొంతమంది అనిపిస్తుంది, అంటుంటారు, అట్లా లేదన్న. అట్లా లేదేంది? దేవుడు ఇక్కడే ఉన్నాడు కదా, నీలో ఉన్నాడు, ఎక్కడ పోయాడు చెప్పు? దేవుడు దుబాయ్ పోయేసి వస్తానడా? దేవుడు ఎక్కడున్నాండి? నువ్వు కదిలిస్తే కదులుతుంది జీవజలం. నువ్వు కదిలించకుండా నాకేం అనిపించలే, ఉన్నది పోయింది, ఉన్నది ఏడికి పోలే, నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. నీకు నువ్వు మాట్లాడుకొని బలపరుచుకోవాలి. ఎక్కడికి పోదు దేవుని సన్నిధి నీలోనే ఉంటుంది. ఆమేన్. ఎవరో డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయినావంటే దాని అర్థమైంది, మరి నీకు నువ్వు మాట్లాడుకుంటలేవా? నిన్ను నువ్వు బలపరుచుకుంటలేవా దేవుని ఆత్మతో? వాక్యముతో నీకు నువ్వు మాట్లాడుకోవాలి. డిస్ట్రాక్షన్ అవ్వనివ్వద్దు. అందరి పని డిస్ట్రాక్షన్ అవ్వనివ్వద్దు. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరి పని డిస్ట్రాక్షన్ అవ్వనివ్వద్దు. ఆమేన్. డిస్ట్రాక్షన్ అవ్వనివ్వద్దు. నేను మరలా చెప్తున్నాను, నీకున్న సమయం కొద్దిది. ఆ కొద్ది సమయంలో నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టాలి. నువ్వు పాటలు పాడడం దేవుని రాజ్యం కట్టడం, నువ్వు ఆరాధించడం దేవుని రాజ్యం కట్టడం, నువ్వు వాక్యం ప్రకటించడం దేవుని రాజ్యాన్ని కట్టడం, నువ్వు ఆత్మను రక్షణ చేయడం ఆ దేవుని రాజ్యాన్ని కట్టడం, వెళ్ళిన ఆత్మలను తిరిగి తీసుకుని రావడం, అంటే వెనుదిరిగిన ఆత్మలను తిరిగి తీసుకురావడం దేవుని రాజ్యాన్ని కట్టడం. ఆమేన్. దేవునికి ఇవ్వడం దేవుని రాజ్యాన్ని కట్టడం, దేవుని సంఘాన్ని బలపరచడం దేవుని రాజ్యాన్ని కట్టడం. అనేకమైన ఆత్మలను సాతాను శోధన నుండి, క్రియల నుండి, అంటే రోగము నుండి, దారిద్ర్యం నుండి, వీటన్నిటి నుంచి విడిపించడం దేవుని రాజ్యం కట్టడం. వీటి పనులలో నువ్వు నిమగ్నమై ఉండాలి. వీటి పనులలో నువ్వు చేస్తూ ఉండాలి. అలా నువ్వు చేయాలంటే నిన్ను నువ్వు మాట్లాడుకోకపోతే వాక్యముతో, నిన్ను నువ్వు బలపరచుకోకపోతే వాక్యముతో, నేను చెప్తున్నాను దేవుని పని నుంచి ఖచ్చితంగా నువ్వు డిస్ట్రాక్ట్ అవుతావు. హల్లెలూయా. నీ లైఫ్లో డిలే మొత్తం డిస్ట్రాక్షనే. దేవుని కార్యాలకు డిలే ఎందుకైతే తెలుసా? నీ డిస్ట్రాక్షన్. అంటే దేవుడు అద్భుతాలు చేయక కాదు, దేవుడు ఆలస్యం చేసి కాదు, నీ దృష్టి ఇంకొక వైపు ఉంది, దేవుని సన్నిధి వైపు కాకుండా. ఆమేన్. హల్లెలూయా. ఫ్యూజ్ పెట్టకపోతే ఏమన్నా కరెంట్ వస్తుందా? చెప్పండి. ఫ్యూజ్ పెట్టకపోతే కరెంట్ వస్తుందా? స్విచ్ చేయకపోతే ఫ్యాన్ వస్తుందా? అదేవిధంగా విశ్వాసం లేకుండా ఏమీ జరగదు. అందరూ చెప్పండి, విశ్వాసం లేకుండా దేవుడి శక్తిని చూడలేరు. విశ్వాసం కావాలంటే వాక్యం కావాలి. వాక్యంతో మాట్లాడుకోవాలి, వాక్యముతో నింపబడాలి, వాక్యముతో బలపరచబడాలి. వాక్యాన్ని పూర్తిగా హృదయంలో నింపుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అందరం నిల్చుందాం. Skin malbru sita bataba albro shalamara bara almanayatura bara manunu yashulumara zalamarua harulayaru yala bara మాకురాల మందర బరబరబరబరబరబ. దేవుని వందనాలు చెల్లించండి. దేవుని ఏదో ఒకటి మాట్లాడుతూ దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు బలపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया.
क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया, 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 शुक्रिया। Melfri te fei cayundul bara e tungal bara. Yesaya. Yesu nive. तुझ में ही हर शाम, तुझ में ही करता शुरू हर कोई काम, तुझ में ही हर सुबह, तुझ में ही हर शाम, तुझ में ही करता शुरू हर कोई काम। शुक्रिया करता हूँ मैं तेरा नाम, धन्यवाद तेरा, शुक्रिया, यीशु, शुक्रिया, దేవుని పరిచర్య నుంచి ఏ మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వకు. నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకునే బహుమానము నువ్వు ఇప్పుడు చేసే దేవుని పరిచర్య, దేవుని సేవ. దేవుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఏం అది అడగడు దేవుడు. కానీ దేవుని రాజ్యాన్ని నువ్వు ఎంత కట్టావో దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. దేవుని రాజ్యం కొరకు నువ్వు ఏం చేస్తావు అనేది మాత్రం దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఆ విషయం వైపు నువ్వు ఫోకస్ చేయాలంటే నిన్ను నువ్వు మాట్లాడుకోవాలి, నిన్ను నువ్వు బలపరచుకోవాలి, నిన్ను నువ్వు దేవుని ఆత్మచేత నింపబడుచుకోవాలి. నీ హృదయంలో దేవుని వాక్యము ఎల్లప్పుడూ ఉండేటట్లుగా నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. जय जय नाम यीशु नाम, गाऊं में शाम, जय जय नाम यीशु नाम, गाऊं में शाम, जय जय नाम यीशु नाम, गाऊं में शाम। పాడండి, బలపరచుకోండి, లేదా మాట్లాడండి, భాషలో మాట్లాడండి. మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. నువ్వు దేవుని పనిలో ఉండాలంటే ఇది చాలా ప్రాముఖ్యం. ఆత్మ కమ్మరింపు, ఆత్మ కమ్ముకోవడం చాలా ముఖ్యం నీ వైపు.
అందరూ ఒకసారి వాక్యం తీయండి. నిల్చోండి నిల్చోండి నిల్చోండి, ఎవరు కూర్చోవద్దు. మొదటి సమయాలు ఫస్ట్ శామ్యూయల్ 2వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. డేవిడ్ చదవండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయన. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వచనము ఈ నెల కొరకు వాగ్దానం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతాడు. మహిమగల సింహాసనమును వారికి ఆమేన్ స్వతంత్రింప చేస్తాడు. మంటిలో నుండి వారిని లేవనెత్తుతాడు. లేమిలో నుండి పెంట కుప్పల నుండి వారిని లేవనెత్తి ఆమేన్ హల్లెలూయా వారిని స్థిరపరిచి గొప్ప చేయబోతున్నాడు. దేవుడు నాకు చెప్పిన మాట ఆమేన్ హల్లెలూయా. దిస్ మంత్ ఆమేన్ హల్లెలూయా విల్ బి ఏ మంత్ ఆఫ్ న్యూ జాబ్స్ అండ్ న్యూ ఎక్సలెన్సీ, న్యూ వర్క్స్. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దాని అర్థం ఏంటిదంటే హల్లెలూయా దేవుడు ఆమేన్ ఈ నెలలో ఆమేన్ పని లేని వారికి కూడా ఆమేన్ హల్లెలూయా చాలా పనులు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ గొప్ప స్థానాల్లో ప్రమోట్ చేయబోతున్నాడు. ఆమేన్ ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తే దిస్ ఇస్ ద టైమ్ టు ఆస్క్. ఈ టైంలో నువ్వు అడగాలి. ఇంక్రీజ్ కొరకు నువ్వు ఎదురు చూస్తే ఈ టైంలో అడగాలి. వ్యాపారంలో ఇంక్రీజ్ గురించి దేవుడు సీజన్ వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. దిస్ ఇస్ ద మంత్ ద గాడ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ యూ. ఆయన లేవనెత్తబోతున్నాడు. ఆర్థికంగా అన్ని విషయంలో, ప్రమోషన్లో, ఐశ్వర్యంలో, గొప్ప ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. నేను మరలా చెప్తున్నాను, విశ్వాసము గలవారు పొందుకుందురు గాక. ఆమేన్ హల్లెలూయా. దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ ఎక్సలెన్సీ. నువ్వు పొజిషన్ చేయబడబోతున్నావు. అధికారులతో కూర్చుండబెట్టబడతావు. ఆమేన్ హల్లెలూయా. అటువంటి నెల దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందరము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి ఇదిగో ప్రభా నీవిచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు. దీనులను పెంట కుప్పల్లో ఉన్న వారిని మీరు లేవనెత్తుతున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ ప్రజలను బలపరచడానికి ఇష్టపడుతున్నావు కదా ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రకటిస్తున్నాను ఈ ప్రవచన వాక్యం. వీరి జీవితంలో ఎవరైతే తండ్రి పనుల్లో కానీ, జాబ్స్లో కానీ, వ్యాపారంలో కానీ, పరిచర్యలో కానీ వారు ప్రమోషన్ గురించి ఎదురు చూస్తుండగా, వారు శాలరీస్ గురించి, జాబ్స్ గురించి ఎదురు చూస్తుండగా, దిస్ ఈస్ ద మంత్ దే విల్ గెట్ ఇన్ జీసస్ నేమ్. వారికి జాబ్స్లో, పనుల్లో, గొప్ప గొప్ప స్థానములలో, యేసునామములో ద్వారములు ఓపెన్ అవును గాక, ఓపెన్ అవును గాక. నల్బరాయు షూలా ఈ నెలలో వారి పొజిషనే చేంజ్ అయిపోతుంది ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మునుపునటి పొజిషన్ కంటే గ్రేటర్ హైట్స్లోకి మీరు తీసుకుని వెళ్ళబోతున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి నీ యొక్క ప్రవచనాత్మకు అయా ఆ వాక్కుకు గుర్తుగా నీ శరీరమును, నీ రక్తమును మేము అయా ప్రకటించి తీసుకొని చుండగా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కరూ మిస్ అవ్వడానికి వీల్లేదు తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రమోషన్ చూచుదురుగాక. ప్రతి ఒక్కరూ స్పిరిచువల్లీ, ఫిజికల్లీ, జాబ్లో, బిజినెస్లో, వ్యాపారంలో అన్నిటిలో ప్రమోషన్ యేసు నామములో నేను డిక్లేర్ చేస్తున్నాను. గొప్ప పొజిషన్స్కి వెలుదురుగాక. యేసు నామములో గొప్ప పొజిషన్స్కి వెలుదురుగాక. తండ్రి నీకే మహిమ, నీకే ఆరాధన చెల్లిస్తూ తండ్రి ఈ శరీరమును బట్టి, రక్తమును బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ వేఫర్ని విరిచి తీసుకోండి. చెప్పండి, నేను ఇంకొక హయ్యర్ పొజిషన్లకు వెళ్ళబోతున్నాను. ఈ నెలలో గొప్ప స్థానాల్లో దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవుడు చెప్పిన మాట, హ్యాండ్ఫుల్ ఆఫ్ వర్క్స్, హ్యాండ్సమ్ ఆఫ్ వర్క్స్. చేతు నిండా పనులు ఉంటాయంట.
ఆమేన్. నీవు నమ్మితే చూస్తావు. నీ చేతు నిండా దేవుడు ఇస్తున్న ద్వారం ఇది. ఐశ్వర్యం కలగడానికి ఉన్న సామర్థ్యం దేవుడు ఇస్తున్నాడు. నీ చేతు నిండా పనులుంటాయి. ఆమేన్. హల్లెలూయా. स्तुतियों के बीच में विराजमान प्रभु, तो बड़े और मैं घटू। स्तुतियों के बीच में विराजमान प्रभु, तो बड़े और मैं घटू। तो बड़े मैं घटू। मेरे जीवन से महिमा तुझे मिले। अंदर पाड़े। तू बड़े मैं घटू। मेरे जीवन से महिमा तुझे मिले। तू मेरा है, मैं तेरा हूँ। 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 है खुदा मेरे खुदा, मेरे जीवन तेरा खुदा है। खुदा मेरे खुदा, मेरे जीवन तेरा खुदा। तू मेरा है, मैं तेरा हूँ। 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 Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. అందరూ చెప్పండి, నేను ఈ నెలలో గొప్ప ఆశీర్వాదాలు చూడబోతున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా జీవితంలో మంచి పనులు దొరుకుతాయి. యేసు నామములో నేను అన్ని విషయములలో ఉన్నత శిఖరాలు ఎక్కబోతున్నాను. గొప్ప విషయాలలో నేను ఎదగబోతున్నాను. నా అవమానము ఇక మీదట నా జీవితంలో ఉండదు. యేసు నామములో నాకు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. నేను నమ్ముతున్నాను. యేసు నామములో ఈ నెలలో నేను ఒక గొప్ప ప్రమోషన్ ని, అధికారులతో కూర్చుండే విషయాన్ని నేను చూడబోతున్నాను. గొప్ప గొప్ప డివైన్ కనెక్షన్స్ యేసు నామములో నా జీవితంలోనికి వస్తున్నాయి. యేసు నామములో ఎంత పని బిజీలో ఉన్నా కూడా రారాజు అయిన యేసయ్యను ఆరాధించడానికి నేను సంఘాన్ని మర్చిపోను. నేను ఆరాధనను మర్చిపోను. నేను ప్రార్థనను మర్చిపోను. నేను పాటలు పాడడం మర్చిపోను. దేవుని స్తుతించడం మర్చిపోను. వాక్యమును అసలే మర్చిపోను. యేసు నామములో, యేసు నామములో నా జీవితంలో జరగబోయే ప్రతి కార్యమును బట్టి, యేసు నామములో దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు చెల్లించండి. ఒకసారి చప్పట్లు కొడుతూ అందరూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Father, I bless everyone, Lord. Right now I release your blessings upon each person. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి పైన ప్రభా నేను యేసు నామములో నువ్వు పలికిన రీతిగా ఆ మొదటి సమూయేలు ప్రభా 2వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న రీతిగా I declare they shall be exalted and promoted.
They shall have a divine connections in the name of Yeshua. They shall see the excellency of yours in the name of Jesus in their life. They shall be promoted into the new jobs. They shall be increased in salaries. They shall get a handsome of works and handful of works in their lives in the name of Yeshua. In this month, they rule tunga Yeshula tunga palatua skabaura lebayo shula kasgendi banaula samoa zina mol baraya suklaya toa arkatina malabraua arvaya dul mina Yeshula arkanda labnada or rabaya sula mara kaskadela raba rabaushala baraba. New doors of opportunity, new doors of opportunity, new blessings. Maruka rikalbi Yeshula yesina mara salam noa arkaya no shula baraba paricharyalonu atmala rakshanalonu kuda busy in Jesus name. In the name of Yeshua, la pratita baba baba, new soul, new winning soul. Inama anama uraka araba ushala makua kaskina molobara arina malbara shula bakaskadara baraba. Thank you Lord. తండ్రి, నీవు పలికిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆరాధన మేము ముగించుకుంటుండగా వచ్చిన ప్రజలు ప్రభా మీరు తృప్తిపరచండి, ఆయా దీవించండి, ఆశీర్వదించండి. ఏ విషయంలో ఏ కొదువ లేకుండా నీవే దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయంలో ప్రభా నీవే వారు తృప్తి కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bless you that the Spirit of God strengthens you in Jesus name. Amen. Hallelujah.